సెన్సార్ వివాదం కూడా అది కేవలం పబ్లిసిటీనా లేకపోతే ఎందుకు వచ్చింది అసలు? అది జనరల్ గా ఏంటంటే పబ్లిసిటీ కోసం కొంత చేస్తా ఉంటారు. చేస్తారు కానీ మనం పబ్లిసిటీ అని ఎట్లా అనుకుంటున్నాం సార్? వాళ్ళు ఆపింది కదా అది. అదే అంటే అసలు ఏ సీన్ వాళ్ళ అభ్యంతరం పెట్టింది అదే చెప్పలేదు, అది చెప్పలేదు అసలు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి సెన్సార్ గైడ్ లైన్స్ అన్ని పెట్టుకున్నాను నేను. యాక్చువల్ నేను ఇప్పుడు యంగెస్ట్ నేషనల్ జ్యూరీ వైస్ చైర్మన్ సార్ నేను ఇప్పుడు 2003-04 లోనే. నా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అన్ని ఎట్లా ఉంటాయి, మనం సెన్సార్ ఇప్పుడు దేశంలో మన దేశంలోనే కర్ణాటకలో సెన్సార్ రూల్ ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, ఆంధ్రాలో రూల్ ఉంటుంది. ఇట్లాంటి రూల్స్ అని కూడా మనకు తెలుసు. నేను కర్ణాటక సినిమా కూడా చేసిన, అక్కడ కూడా సెన్సార్ ప్రాబ్లం వస్తే అప్పుడు మొత్తం స్టడీ చేసి వేసుకోలేదు. చాలా జాగ్రత్తగా తీసాను నేను. ఎందుకంటే హరీ బరీగా రిలీజ్ చేయాలి సినిమా. నేను నా టార్గెట్ 31st. సో డెఫినెట్ గా నేను రాత్రింబోళ్ళు కష్టపడ్డా కూడా 31st రీచ్ అవ్వాలంటే హరీ బరీగా సినిమా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే ముందు సెన్సార్ కి మనం వారం ముందో 10 రోజుల ముందు కంటే ఎక్కువ మనం సెన్సార్ చూపించలేము. అక్కడ అడ్డం పడిందా రిలీజ్ అయిపోద్ది. నేను అనుకున్న పాయింట్ రీచ్ అవ్వలేము. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఎక్కువ స్క్రిప్ట్ తయారు చేసుకోవడంలోనే దాన్ని ఎక్కువ చేసుకున్నాం. సినిమా చూసిన దీంట్లో అసలు ఏ విధమైన అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవు సార్. మరి ఎందుకు అంటే ఏదో తొలగించమన్నారని చెప్పి వచ్చింది కదా? అసలు నాకు అసలు చెప్పలేదు వాళ్ళు. అది మరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే మీరేం తీస్తారు మీరు చెప్పండి. నన్ను సెన్సార్ బోర్డు ఆఫీసర్ని అడిగింది అంటే మీరు చెప్పండి, మీకు అభ్యంతరం చెప్పండి, నేను తీయగలిగితే ఇప్పుడే చెప్తాను, నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వండి. నేను థియేటర్లు బుక్ చేసుకున్నా, చాలా లాస్ వస్తుంది నాకు. సర్టిఫికేట్ ఇచ్చేయండి, మీరు చెప్పండి, మీరు చెప్తే ఇది నేను ఆర్గ్యూ చేస్తా. మిమ్మల్ని కన్విన్స్ చేస్తే ఓకే, కన్విన్స్ చేయలేకపోతే మీరు నన్ను కన్విన్స్ చేయండి, నేను ఇచ్చేస్తా. లేదు నేను బాంబే పంపించేశాను అని 2 ఉమెన్ మెంబర్స్ పుస్తకాలు రాశారు దీని మీద అని చెప్పేసి ఓ ఫైల్ చూపించేసి వాట్సాప్ నుంచి నాకు అప్పుడు అర్థమైపోయింది. ఓ సినిమా ఆపడం కోసం ప్రయత్నం జరుగుతున్నది అర్థమైపోయింది. అంతే తప్ప వాళ్ళు నాకు చెప్పుంటే నేను కన్విన్స్ చేసేవాడిని. ఇప్పుడు ఆ తర్వాత చూసిన ఆర్సీ దాదాపు 9 మంది చూశారు సార్. అందరూ మరి మేధావులు చూశారు, పెద్ద పెద్ద వాళ్ళు చూశారు. వాళ్ళు ఎంత డెమోక్రటిక్ గా సెన్సార్ చేశారంటే అది అసలు ఎంటర్ అవటమే వాళ్ళు సినిమాని అప్రిషియేట్ చేయటము. అది ముందు నాకు ఒక మెంటల్ రిలీఫ్. అది ముందు సినిమా రిలీజ్ అవుద్ది ముందు అనేది ఒక, ఎందుకంటే పెట్టుబడి దీనికంటే కూడా సార్ టోటల్ కెరీర్ కూడా అది. తర్వాత ఉద్యమము మీద సినిమా తీసి రిలీజ్ చేసుకోలేని పరిస్థితి అంటే కూడా ఇక తెలంగాణ సమస్య లాగా అయిపోయింది. ఇప్పుడు కమిటీలో కూడా ఎట్లా చేస్తారంటే సార్ వీళ్ళు, ఇప్పుడు ఫస్ట్ కమిటీలో ఏమో 3 ఆంధ్ర వాళ్ళు 2 తెలంగాణ వాళ్ళు ఉన్నారు సార్. 1 తెలంగాణ వాళ్ళు 4 ఆంధ్ర వాళ్ళు. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే అట్లా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ వాళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు దీంట్లో కూడా చైర్మన్ తప్ప 4 వాళ్ళు 4 వీళ్ళు అనుకున్నారు. ఇదేదో మళ్ళీ టైకి వస్తున్నాం, ఏ అభిప్రాయం వచ్చే అవకాశం లేదు. శ్రీకృష్ణ కమిటీ లాగా తయారైపోయేటట్టుగా వాళ్ళు చెప్పి ముందు సినిమా బాగుందని తర్వాత కొంత రిలీఫ్ అయింది సార్. కానీ మళ్ళీ కూర్చున్న తర్వాత డౌట్ ఉంది, బాగుందని చెప్పేసి సెన్సార్ ఏమంటారు. సినిమా చాలా బాగా. రివిజన్ కమిటీలో ఆంధ్ర వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు, బాగుందన్నారు. వాళ్ళే అభ్యంతరం పెట్టలేదు. మొత్తం 9 మంది యునానిమస్ గా ఇచ్చారా? కొన్ని కట్స్ ఇచ్చారు, నేను దాన్ని కొన్ని కన్విన్స్ చేశాను. కొన్ని వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ కట్స్ నేను ఇచ్చాను. తెలంగాణ ఆంధ్ర ప్రాంత భేదాలు లేవు. వాళ్ళు చాలా డెమోక్రటిక్ గా చేశారు, అంటే ప్రొఫెషనల్ గా పోయారు. ఫస్ట్ కమిటీ కొంత ఇప్పుడు సీతారామరాజు గారే ఆయన ఆంధ్రానే, ఆయన అద్భుతంగా సినిమాని చేశాడు. ఆయన కూడా వాళ్ళను బాగా కన్విన్స్ ట్రై చేశాడు. దీంట్లో ఏమీ లేదమ్మా, ఎందుకు మీరు అంతా ఇబ్బంది పెడుతున్నారని. కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏ దృష్టితో సినిమా చూసారో మనకు అర్థం కాలేదు. అంటే కొంత పర్సనలైజ్ అయ్యి ఉంటారా, ప్రెజుడిస్ అయ్యి ఉండొచ్చు. ఇంకా దాన్ని మన అనవసరంగా మన దాంట్లో ఎట్లా వచ్చింది కాబట్టి మనం సిస్టమ్ ని గౌరవించటం ఇక అదే కదా సార్. అంతే ఇప్పుడు ఉన్న సిస్టమ్ అది. అంతే, సిస్టమ్ గౌరవించాలి. మనకి ఇచ్చారు, ఎంతో కొంత కట్ చేసి ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ చేశారు, కష్టాలు మొత్తానికి అన్ని అడ్రస్ అన్ని దాటేసి తెలంగాణలో బాగా నడుస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో సీమాంధ్రలో అక్కడ ఫస్ట్ డే ఏం చేశారు సార్, మొత్తం లాయర్లే చూశారు సార్ సినిమా ఆపుదామని. వాళ్ళందరూ కూడా థియేటర్ పెట్టుకుని వెళ్ళేటప్పుడేమో సమైక్యవాదం జిందాబాద్ వెళ్ళిపోయారు సార్. గుంటూరులో కానీ విజయవాడ రకరకాలు. విజయవాడలో అయితే 8 గంటలకు విజయవాడ కమిషనర్ స్పెషల్ షో వేసుకొని చూశాడు. నేను షో చూసి కంప్లీట్ అయిన దాకా టికెట్లు అమ్మొద్దన్నాడు. అదొక టెన్షన్, అసలు మామూలు టెన్షన్ కాదు. సినిమా చూసి ఆయన కన్నీళ్లు పెట్టేసి చాలా బాగుంది సినిమా, డైరెక్టర్ చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు టికెట్లు స్టార్ట్ చేసుకోమన్నారు. తర్వాత గుంటూరులోనేమో లాయర్లు జేఏసీలు అందరూ కలిసి సినిమా నినాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళి సినిమా అయిపోయారు. కన్విన్స్ అయి బయటకు వచ్చి, లేదు చాలా ఆవేదన ఉంది సినిమాలో, ఎక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు, ముఖ్యంగా ప్రాంతాలలో ఏ ప్రాంత ప్రజలను కూడా ఇతను గాయపరచలేదు, మీ సినిమా ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి ప్రెస్ లో చెప్పటము, నాకు ఫోన్ చేసి చెప్పటము, లైవ్ లో కూడా చెప్పారు. జై తెలంగాణ మాత్రం అలా
తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ ఉన్నారు వాళ్ళు అన్నారా? అన్నారు. అన్న క్రౌడ్ ఆయనే చెప్పారు, సంజీవ్ రెడ్డి గారు కట్టబెట్టిన సమైక్యవాదిని నేను, ఇంత కష్టం ఈ ప్రజలకు ఉంటే ఎందుకు సమైక్య ఉండాలనిపించింది నాకు అని చెప్పేసి అన్నాడు. చాలా పెద్ద బ్లెస్సింగ్స్ ఇచ్చారు అక్కడ. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలి, 2 రోజులు బతకాలి కూడా చెప్పారు. అయితే ఇది కొంతమంది సైన్స్ లేకపోయారు అక్కడ. సైన్స్ లేక రెండో రోజు నుంచి అక్కడ థియేటర్లో పెట్టి నిలబడటము అంటే చాలా తెలియగలగాలి సార్. ఇప్పుడు గొడవ చేస్తే ఇక్కడ రేజ్ అవుతుంది సినిమా. సో ఏం చేయాలంటే మనమే రిలీజ్ చేసాం అక్కడ. ఇప్పుడు ఏం చేయగలుగుతారు, సినిమా థియేటర్ కి ఎవరు వెళ్ళకుండా ఉంటే మనం వీక్కుంటాం, ఫ్రంట్లో వీక్కుంటాం కదా, చేయగలుగుతాం. బయటలో పట్టు ఈ సినిమా పోతే మీరు తెలంగాణ సపోర్ట్ చేసినట్టు అనేది పెట్టి కొంత డిబేట్ చేసి ఎందుకులే ఈ సినిమా పోవటం అనేదంతా అక్కడ కలెక్షన్స్ లేవు మనకి. యాక్చువల్లీ ప్రింట్ కాస్ట్ కూడా రాదు అక్కడ. ఓకే, మొత్తం మీద సీమాంధ్రం అంతా పోయింది. ఇక్కడే రావాలి వాళ్ళు వస్తే. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇంకా 60% రావాలి సార్, 60-70% రావాలి. అంతేనా? ఓన్లీ 60%? ఇంకా రావాలి. ఇప్పుడు అమ్ముకున్న ఇల్లు కొనే అవకాశం లేదు మళ్ళీ. మీరు అమ్ముకున్న ఇల్లు కొనే అవకాశం లేదు. చూడాలి సార్, అదిగా చెప్తారు. బాగా చూడండి, మరి అక్కడైతే చూడట్లేదు, మీరన్నా చూడండి అని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు రిలీజ్ ఎన్ని రోజులు అయింది? ఇది 11వ రోజు సార్, 12వ రోజు. 12 మరి 12 రోజులు అంటే మామూలుగా ఫుల్ కలెక్షన్ వచ్చేస్తుంది కదా దాదాపు. ఇప్పుడున్న ఫుల్స్ అవ్వలేదు. ఫస్ట్ వీక్ యావరేజ్ 60% సార్. ఓకే, తెలంగాణలో కూడా. తెలంగాణలో అక్కడ 100లో కలెక్షన్. అదే అక్కడ క్లోజ్ అనుకోండి, ఇక్కడ 60%. ఎందుకని ఇంత ఉధృతంగా ఉన్నప్పుడు? అదే అర్థం కాలేదు సార్. ఎందుకు అంటే చిన్న ప్రాబ్లం అంటే బిగినింగ్ లో మొత్తం యూత్ సార్, అసలు డైలాగులు వినపనియట్లేదు. డైలాగ్ క్లాప్స్ మామూలు ప్రేక్షకులు వెళ్ళటం మానేశారు. ఈ గొడవ రకంగా మీకు ఉద్యమం నష్టం చేసింది. దానితో మీరంతానేమో వీళ్ళందరూ తీసుకెళ్లి ముందు వరుసలో వెనక వరుసలో కూర్చోబెట్టి ఫోటోలు వేయటం అంటే మామూలుగా మనం కాదులే, వాళ్ళే చూసుకోవాలి. అట్లా నిర్ధారంగా చూసుకోవచ్చు అనుకుంటున్నారు. అదే అంటున్నా. అయితే నిన్న ఈ రోజు నుంచి కొంచెం లేడీస్ థియేటర్ కి రావటం మొదలెట్టారు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది. బట్ ఇప్పుడు ఈ వారం కూడా యావరేజ్ గా 30% ఉంది. సెకండ్ వీక్ బాగా తగ్గింది. అయితే విలేజెస్ లో ఏమో పనులు ఉన్నాయట సార్. అవును, బాగా పనులు. ఇక్కడేమో ఈ ఉద్యమాలు, తర్వాత ఏమో లేడీస్ ఇంకా కొంచెము ఇట్లాంటి. హైదరాబాదే కదా మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అవును, ఏ సినిమాకైనా ఇక్కడ డబ్బు వచ్చేది హైదరాబాద్ అంతే కదా. అవును, ఇక్కడే ఇక్కడే. ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళు చూస్తారు. విడిపోయి కలిసి ఉందామని చెప్పడం చెప్తున్నారు. ఇక్కడే అమెరికాలో కూడా అట్లా సార్ పరిస్థితి. అమెరికా రిలీజ్ చేసాము. ఇక సినిమా పిక్చర్లు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. మాకు ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎంత వచ్చింది ఆక్యుపెన్సీ? హైదరాబాద్ యావరేజ్ 30%, 30-35% ఉంది. సో 70% అపోజ్ చేసినట్టు. ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. అవును, హైదరాబాద్ లో మెజారిటీ పీపుల్ అంటే ఏ సినిమా కైనా 60-70 ఉంటుంది సార్ యాక్చువల్ గా. కాదన్నట్టుగా 30-50%. బట్ కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ చాలా ఫుల్ కదా, అసలు ఫుల్ అయిపోతాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అయితే అంత ఎక్స్ట్రాడినరీగా లేదు ఇది. 70%, 60-70 మధ్యలో ఉంది ఫస్ట్ వీక్. సెకండ్ కి వచ్చి 30-35 కి ఉంది. అయితే తగ్గట్లేదు సినిమా. చూసిన వాళ్ళు మాత్రం ఎక్స్ట్రాడినరీ టాక్ ఉంది, అద్భుతమైన టాక్ ఉంది. ఆల్రెడీ 20-25 కోట్లు వచ్చినాయి. మీకు ఏమనిపించలేదా? అంటే మీరు సినిమా అనుభవంతో నేను అడుగుతున్నా, మీరు ఆ ఇండస్ట్రీ చెందిన వాళ్ళు కదా, ఒక ప్రత్యేక ఉద్యమకారులతో ఐడెంటిఫై అయిపోయి వాళ్ళని తీసుకెళ్లి థియేటర్లకు తీసుకెళ్లి వాళ్ళతో చూపించి వాళ్ళ ఫొటోస్ పత్రికల్లో రావటం, టీవీల్లో రావటం వల్ల మిగతా వాళ్ళు అంటే తటస్థవాదులు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలు కానీ ఇది మన సంబంధం లేదు, ఇది ఏదో కేసీఆర్ వాళ్ళ వ్యవహారం మనం చూడకూడదు అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అవ్వలేదా? అదే చూడాలి సార్. స్ట్రాటజికల్ గా అది తప్పనిపించరా మీకు? అంటే నేను కావాలని ఏర్పాటు చేసినాయి కదా సార్. వాళ్ళుగా థియేటర్ లో టికెట్లు కొనుక్కొని చూసుకోలేదు సార్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, స్టేషన్ థియేటర్ మార్నింగ్ షో తనే కొనుక్కున్నాడు. 3 రోజుల ముందు డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. మొత్తం థియేటర్ మొత్తం కొనుక్కున్నాడు. థియేటర్ మొత్తం కొనుక్కున్నాడు, ఫ్యామిలీతో చూశారు. తను ఏంటంటే టికెట్ కొనే సినిమా థియేటర్ లో సినిమా చూడాలి. ఆఫ్టర్ లాంగ్ టైం 25 years సినిమా చూస్తున్నాను. తను మొట్టమొదటి సినిమా చూడాలనేది తన కోరిక. అయితే నష్టం లాభం అని కూడా ఆశించకుండా ఆ ప్రేమని ఆ తెలంగాణ ఆయన సంగతి మాట్లాడట్లా నేను. మీకు ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా ఈ కోణం ఏమైనా ఆలోచించారా మీరు? అంటే చాలా మంది ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు ఇది కరెక్ట్ కదా. చాలా మంది ఫ్రెండ్స్ ఇది ఏదో తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా గారు ఆయన తెలంగాణ బతుకు చిత్రం ఇది మీరు చూడండి అని చెప్తున్నాను. జగపతి బాబుని వాళ్ళని ఎట్లయితే హీరోలుగా పెట్టుకున్నారో అట్లాగే ఆ తర్వాత పరిణామాలన్నీ మిగతాయి కూడా ఏంటంటే ఇది ఒక సినిమా లాగానే చేసేసి ఉంటే అవును
ఆ కథాంశాన్ని అటన్నింటినీ కూడా అంగీకరించేవాళ్ళు చూసేవాళ్ళేమో. అది అలా కాకుండా ఏంటంటే మీరు ఉద్యమంతో మమైకం అయిపోయారు, అవును. సినిమాని కూడా తీసుకెళ్లి ఉద్యమంలో కలిపేశారు. ఉద్యమకారులు మీరు ఎవరు తేడా తెలియకుండా అయిపోయింది. అవును, అది కొంత ఉండొచ్చు, ఆ ఆలోచన కూడా కొంత ఉండొచ్చు. అది అందరినీ అయితే అప్పీల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్థికంగా నష్టం చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి. నష్టం అప్పుడే అనలేదు, ఎందుకంటే రావచ్చు కూడా రేపు. అంటే ప్రస్తుతానికి రావాలని కోరుకుందాం. అది యాక్చువల్ గా అయితే ఉధృతంగా ఉంటే ఇప్పటికల్లా నా అప్పులు తీరిపోవాలి. నాకు 12th డేకే ఉధృతంగా ఉంది అనుకోండి, మాక్సిమం 90% అప్పులు తీరిపోయి కాళ్ళు ఎగరేసుకు తిరుగుతుంటాను ఇప్పటికల్లా. ఛాన్స్ లేదు ఇప్పుడు. అయితే హోప్ ఉంది, ఎందుకంటే సార్ అంటే స్టార్టింగ్ డ్రాప్ అవ్వట్లేదు సినిమా. కానీ ఈ సినిమాని ఉద్యమం కాకుండా దాంట్లో లవ్ అట్లాంటివన్నీ పెట్టి డ్యూయట్లు పెట్టి డైల్యూట్ చేశారు అనేది. అందుకని తెలంగాణ యాక్చువల్ గా నిజమైన తెలంగాణ వాదులు కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ఒక విమర్శ. లేదు, అందరూ నాతో అది ప్రేమ అనేది డ్యూయట్లు గిట్లు ఉండదు సార్, చాలా న్యాచురల్ గా ఉంటది. ప్రేమ అనేది మనుషుల మధ్య ప్రేమ కాదు, రెండు ప్రాంతాల మధ్య ప్రేమగా చెప్పాను అది. లేకపోతే ఉద్యమం మీదే సినిమా తీయాలంటే చాలా కష్టం, డ్రైగా ఉంటది. నాకు జయమందిర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. జయమందిర్ మనం ఎంత చెప్పినా కూడా ఒక లవ్ ని, ఒక యూరప్ ట్రిప్ ని, హ్యూమన్ రిలేషన్స్ ని, ఎంటర్టైన్మెంట్ ని చెబుతూ మనం చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పాం. అట్లాగే ఈ 4th జనరేషన్ కథని మొదలు పెట్టుకున్నప్పుడు 4th జనరేషన్ ఎట్లా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు 17 years నుంచి మొదలు పెడితే, 16 years నుంచి మొదలు పెడితే 25-29 years దాకా చాటింగ్లు, మీటింగ్లు, పబ్బులు, ఫోన్లకు తప్ప వేరే గొడవ లేదు వాళ్ళకి. ఈ ప్రత్యక్షంగా మూమెంట్ లో చూశాను. ఇప్పుడు నేను మూమెంట్ లో పాల్గొన్నప్పుడు నాకు పేపర్లో అట్లా చూసినప్పుడు మా అన్న కొడుకులు వాళ్ళు, బాబాయ్ ఏంటది అసలు తెలంగాణ ఎందుకు వెళ్తున్నావు నువ్వు అసలు, అది తెలంగాణ వాళ్ళు అంటే ఇట్లా ఉంటది అంటే వాళ్ళకి పెద్దగా వాళ్ళకేమి టచ్ మీ నాట్లో ఉండేవాళ్ళు. సో ఆ యూత్ ని కనెక్ట్ అవ్వాలనేది, ఆ యూత్ కి అసలు అంశాన్ని చెప్పాలనేది నా ఉద్దేశం. మిగతా ప్రాంత ప్రజలకు కూడా ఇది ఏదో ఈ 10 రోజుల్లో వచ్చిన 10 రోజులకే తెలంగాణ ఇచ్చిన పరిస్థితి. టైటిల్ వల్ల నష్టం జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు? టైటిల్ నాకు బాగా నచ్చింది సార్, నష్టం జరిగినా పర్లేదు అనుకున్నాను. ఎందుకంటే టైటిల్ ఇవ్వటంలో కూడా నాకు చాలా ఇబ్బంది జరిగింది. ఆయన కూడా పోరాడాను. నేను అప్పుడు వేరే టైటిల్ పెట్టుకుని ఉంటే నాకు మంచి శాటిలైట్ కూడా వచ్చేది. సో చాలా మంది సజెస్ట్ చేశారు, వేరే టైటిల్ పెట్టుకో, మంచి శాటిలైట్ రేట్ ఇస్తాము, ఎందుకంటే నీ సినిమాలు మ్యూజిక్ బాగుంటది ఇట్లేనని. ఎందుకో నాకు బాగా నచ్చింది సార్ టైటిల్. ఏదో జైబోలో తెలంగాణ అనేది ఒక దాంట్లో ఏదో ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంది అని అనిపించింది. కాబట్టి నేను ఇంకా మార్చదలుచుకోలేదు. సరే ఏదో నాకంటూ ఒక అభిప్రాయం ఉంటది కదా, దాన్ని ప్రసిద్దాం అనుకున్నాను. అది ఇప్పటికీ శాటిలైట్ అవ్వలేదు సార్. మామూలుగా చిన్న సినిమాలు కూడా 40-50 ఎంతో కొంత తీస్తారు, ఇప్పటికీ కావలేదు. అదే అంటున్నాను, శాటిలైట్ కావలేదు సార్. అంటే అదే మీకు అంటే ఇది ఒక డిఫరెంట్ నేపథ్యంలో వచ్చింది, దానికి వచ్చిన కలరింగే వేరు. అందువల్ల అది దీంట్లో సోల్ పాయింట్ చాలా మంచి అయింది మీకు. అది కొంత మైనస్ కానీ అది ఉద్యమానికో నాకు అది నా పర్సనల్ గా అయితే నేను అనుకుంది చేశాను అనేది నాకు ప్లస్. నా పర్సనల్ వచ్చింది కానీ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు, రావాలని కోరుకోవాలి సార్.